బాబా స్త్రీలను వాటిని వేసుకోమన్నారు. వాటిని దంచి తమ బసకు వెళ్ళమని బాబా చెప్పారు. స్త్రీల కుటీరం పురుషుల కుటీరం నుండి 200 గజాల దూరంలో ఉంది. స్త్రీల కుటీరంలో 3 గదులు ఉన్నాయి. చాలా సాదాసీదాగా ఉంది ఆ కుటీరం. తమ బస గురించి మెహ్రా ఇలా అంటారు. నెత్తి మీద చూరు ఉన్నంత వరకు ఎలాంటి సదుపాయాలు లేకున్నా మేము సంతోషంగానే ఉన్నాము అంటారు మెహ్రా. బాబా స్త్రీలకు కొంచెం దూరంలో నిర్మించబడిన కుటీరంలో ఉన్నారు. ఆ కుటీరం లోపల గచ్చు కూడా ఇంకా ఆరలేదు. బాబా అక్కడే పడుకున్నారు. వర్షాకాలం అవడంతో వాతావరణం చాలా చలిగా ఉంది. మరునాడు మెహ్రా మరియు మెహరు చిన్న పలకలు తెప్పించి బాబా కుటీరంలో వేసి దాని మీద బాబాకు పక్క వేశారు. బాబాకు జలుబు అంటకుండా. తమ కుటీరంలోని ముందు గదిలో మెహ్రు, గోహెర్ పడుకున్నారు. మెహ్రా మరియు మణి రెండవ గదిలో పడుకున్నారు. బాబాకు సంబంధించిన ట్రంకు పెట్టె మరియు స్త్రీల ట్రంకు పెట్టెలను మూడవ గదిలో పెట్టారు. అక్కడే అందరూ భోజనాలు చేసేవారు. వర్షం కురిసినప్పుడల్లా ఇంటి లోపలికి నీరు వచ్చేసేది. చూరు నుండి కారుతూ ఉన్న నీటిని ఆపడానికి పురుష సహచరులు నిచ్చెనలు వేసుకొని నానా తంటాలు పడేవారు. అంతేకాకుండా రాత్రిళ్ళు ఎలుకలు వీర విహారం చేసి గోడలకు ఉన్న తాటి ఆకులను నమిలేసేవి. ఒక రాత్రి మణి నిద్రలో నుంచి లేచి తన చేతి వేలిని కరిచింది ఎవరా అని చూసింది. అందరూ బాగా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు తను మణి లేసి చూడగా ఒక ఎలుక మణి చేతి వేలిని కొరికింది అని తెలిసింది. నిద్రలో దోమ తెర నుండి చెయ్యిని బయటికి పెట్టి పడుకుంది మణి. ఎలుక ఆ చేతిని కొరికేసింది. కొంచెంగా రక్తం కూడా కారడంతో గోహెర్ ఆ గాయానికి చికిత్స చేసి కట్టుకట్టింది. బెళగాంలో ఎలుకలే కాదు దోమల బెడద కూడా ఎక్కువగా ఉండేది. వాతావరణం దృష్ట్యా చూస్తే బెళగాం చల్లగా పూణేలాగే ఉండేది. భూమి మంచి ఫలవంతంగా ఉండేది. మంచి మామిడి తోటలు, పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండేది ప్రకృతి. బెళగాంలో 20 రోజులు శిక్షణ కార్యక్రమాన్ని బాబా నిర్వహించారు. అక్టోబర్ 22వ తారీఖు బాబా అందరికీ తలా ఒక పనిని నిర్దేశించారు. పాత్రలు కడగడం, బావి నుండి నీరు చేది తీసుకురావడం, మొత్తం ప్రాంగణమంతా ఊడ్చి శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం మొదలైన పనులను బాబా అప్పగించారు. వంట వండడానికి సరైన వంటగది లేనందున తాత్కాలికంగా భోజనాన్ని బయట హోటల్ నుండి తెప్పించేవారు. పురుష సహచరులకు మొదటి 3 రోజులు కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. అక్టోబర్ 20వ తారీఖు నుండి వారికి శిక్షణ మొదలవుతుంది. బాబా కూడా నవజీవన సహచరుడు అవటంతో తాను కూడా పనిలో పాలు పంచుకున్నారు. వంటగదిలో పనికి సహాయపడేవారు బాబా. పాత్రలు కడగడం, బావి నుండి నీరు చేదడం మొదలైన పనులలో బాబా కూడా సహాయాన్ని అందించేవారు. పురుష మండలి పైనుండి స్త్రీల వైపుకు సామాన్లను పురుష మండలి వైపు నుండి స్త్రీ మండలి వైపుకు సామాన్లను భుజం మీద పెట్టుకొని మోసుకొని తీసుకువెళ్ళేవారు బాబా. ఒకసారి కాయగూరల గంపను స్త్రీల వైపు మోసుకొచ్చారు. మెహ్రా మరియు మిగతా స్త్రీలు బాబాను ఆశ్చర్యంగా చూడసాగారు. స్త్రీలు కూడా అన్ని పనులు తామే చేసుకునేవారు. బాబా వారి తీరును పురుష మండలి ముందు ప్రస్తావిస్తూ ఎంతో ప్రశంసించేవారు. ఆ నలుగురు స్త్రీలు ఎంతో సామరస్యంతో పని చేసుకుంటున్నారు. అంతకుముందు వారు చేసి ఉండని పనులన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు. యద్ వాళ్ళు యదార్థంగా నవజీవనాన్ని గడుపుతున్నారు అన్నారు బాబా. మెహ్రా కూడా ఒక పరిచారికలాగా పనులు చేస్తోంది. నేల ఊడవడం, కడగడం మొదలైన పనులు మెహ్రా కూడా చేస్తోంది. ఇన్ని రోజులు నేను ఆమెకు అలాంటి పనులు చేయడానికి అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి పనులన్నీ ఇప్పుడు మెహ్రా ఇక్కడ చేస్తోంది అన్నారు బాబా. దోమలు కుట్టి మణి మొహం నిండా ఎర్రటి దద్దర్లు లేశాయి. మొత్తం కుటీరం తేమతో చిత్తడి చిత్తడిగా ఉంది. అంతేకాకుండా ఈ దోమల బెడద ఒకటి.
ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా స్త్రీలు ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు. ఒకరి మీద ఒకరు హాస్యమాడుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. వంట పని కోసం మట్టితో పొయ్యి కట్టుకుంటూ పనిలో ఎంతో నిమగ్నమై ఉంటున్నారు. నవంబర్ 1వ తారీఖు నుండి వారు వంట పనిని ప్రారంభిస్తారు అన్నారు బాబా. నవజీవనం ప్రారంభానికి ముందు బాబాకు భోజనం అందరితో పాటు వండకుండా ప్రత్యేకంగా వండేవారు. కానీ ఇప్పుడు అందరితో పాటు బాబాకు కూడా వంట వండేవారు స్త్రీ మండలి వారు. స్త్రీలకు అంతమందికి వంట వండి అలవాటు లేదు. వారికి చాలా రోజులే పట్టింది. ఎంత మోతాదులో వండాలో సరిగ్గా అంచనా వేసి వండటానికి చాలా రోజులే పట్టింది. ఉదాహరణకి మొదటి రోజు టమాటా చట్నీ చేశారు స్త్రీలు. కానీ వారు సరిగ్గా లెక్క వేసి చేయకపోవడంతో ఆ చట్నీ అందరికీ చాలలేదు. బాబా చాలినన్ని టమోటాలు లేక చట్నీ తక్కువైంది అనుకుంటూ విష్ణును టమోటాలు ఎందుకు తక్కువ తెచ్చావు అని మందలించారు. కానీ తర్వాత బాబాకు అసలు విషయం తెలిసింది. అక్కడ దినచర్యను మెహ్రా ఇలా వర్ణిస్తారు. ప్రొద్దున నిద్ర లేవగానే ఆది బాబా పాటలను పాడేవారు. తర్వాత ఆరతి పాడేవారు. టీ త్రాగి బాబా పురుషుల వైపుకు వెళ్ళేవారు. ఉదయం 5 గంటలకే లేవడం చేత చలి ఎక్కువగా ఉండేది. స్త్రీలు వంట పనిలో 7 గంటలకు ప్రారంభించేవారు. అన్నం, పప్పు, ఒక కాయగూర వండేవారు ఉదయం పూట. సామాన్యంగా 11:45 రోజు అందరూ భోజనం చేసేసేవారు. కానీ ఒకరోజు బాబా వంటగదిలోకి వచ్చి, ఆ రోజు 10:45 కల్లా భోజనం సిద్ధం చేయాలి అని చెప్పారు. స్త్రీలు కాస్త పెందరాళం లేచి వంట పని ప్రారంభించారు. బాబా స్త్రీలతో వారిలో వారు సఖ్యతగా ఉండాలని, ఒకరి మీద ఒకరు కోపం చేసుకోకూడదని, మెల్లని స్వరంతో మాట్లాడుకోవాలని ఆదేశించి ఉన్నారు. ఇది చాలా కష్టంగా తయారైంది స్త్రీలకు. ముఖ్యంగా వంట పని త్వరగా ముగించాల్సి వచ్చినప్పుడు ఇలా నెమ్మదిగా మాట్లాడి పనులు చేసుకోవడం కష్టం. మణి ఇలా అంటారు. ఒకరోజు మెహ్రాకు నాకు మధ్య ఒక సంఘటన జరిగింది. మేమిద్దరం ఒక విషయం గురించి కొంచెం వాదించుకునే పరిస్థితి ఎదురైంది. బాబా వెంటనే పరిస్థితి పసిగట్టి, "ఉద్రేకపడకండి. మీరిద్దరికీ ఎన్నో జన్మల సంబంధం ఉంది. జన్మల బంధం ఉంది" అని హెచ్చరించారు అంటారు మణి. మెహరు ఇలా అంటారు. "మేము నలుగురం చాలా అన్యోన్యంగా ఉండేవారం. అది నవజీవనం. అంతేకాకుండా మేము బాబాకు మాట ఇచ్చి ఉన్నాం. పొరపాటుగా ఏదన్నా తప్పు జరగబోతున్నా మేం వెంటనే గ్రహించి ఒకరిని ఒకరు సరిచేసేవాళ్ళం" అంటారు మెహరు. మెహ్రా ఇలా అంటారు. "ఎప్పుడూ ఒకరితో ఒకరు మృదువుగా మాట్లాడుకోవడానికే మేము ప్రయత్నించేవారం. ఒక్కొక్కసారి త్వరగా పని పూర్తి చెయ్యాల్సి వచ్చినప్పుడు ఆ ఒత్తిడిలో కొంచెం ఉద్రేకం కలిగేది. కోపం చేసుకోకుండా ఉండటానికి కొంచెం కష్టంగానే ఉండేది. కానీ బాబా కోసం బాబా కోపం తెచ్చుకోకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, ఉద్రేక పడకూడదు అని చెప్పి ఉన్నారు. కొంచెం కోపం వచ్చే పరిస్థితి వచ్చినా తమాయించుకొని నిగ్రహించుకోవాలి. మొత్తం అందరికీ వంట చేయాలి. మా బట్టలు మేము ఉతుక్కోవాలి. బాబా వంట పనికి వచ్చి ఆహారం ఎలా వండామో చూసేవారు. వంట గదిలోకి వచ్చి ఆహారాన్ని ఎలా వండామో చూసేవారు. ఉడుకుతున్న పప్పును గరిటెతో కలిపేవారు. అరగంటలో భోజనం తయారవుతుందా అని అడిగి పురుషుల వైపు వెళ్లి అరగంట తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవారు. ఇలా బాబా ఒక్కచోట తీరుబడిగా కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతూ చాలా చురుగ్గా ఉండేవారు అంటారు మెహ్రా. బాబా మెహ్రాకు పొయ్యి దగ్గరికి వెళ్లి పని చేయడం వద్దు అని ఆదేశాన్ని ఇచ్చారు. వండుతున్న అగ్నికి సమీపంగా మెహ్రా వెళ్ళడానికి వీల్లేని కారణంగా దూరంగా కూర్చొని మణికి సూచనలు ఇస్తూ వంట ఎలా చేయాలో నేర్పేది మెహ్రా. ఎంత బియ్యం వండాలి, ఎన్ని బంగాళదుంపలు తరగాలి మొదలైన సూచనలు మెహ్రా ఇచ్చేది. ఉదయం 10:30కి భోజనం పురుషులకు పంపించేసేవారు. బాబా ఒక్కొక్కసారి పురుషులతో కలిసే తినేవారు. చాలా మటుకు స్త్రీలతో కలిసి భోజనం చేసేవారు బాబా. రోజూ బాబాకు పాన్ కట్టి ఇచ్చేవారు స్త్రీలు. గోహెర్
మెహ్రూ కూడా అన్ని పనులలోనూ సహాయం చేసేవారు. రోజు బాబాకు కిళ్ళి కట్టి ఇచ్చేవారు స్త్రీలు. గోహెర్, మెహ్రూ కూడా అన్ని పనులలోనూ సహాయాన్ని అందించేవారు. మెహ్రా మసాలాలు నూరితే గోహెర్ నీరు తెచ్చి పోసేది. మణి, మెహ్రూ బట్టలు ఉతికేవారు. నవజీవనం సమయంలో చదవడానికి నిషేధం విధించారు బాబా. ఏదైనా సామాన్లు న్యూస్ పేపర్‌లో కట్టి తెచ్చినప్పుడు ఎక్కడ వాటిని స్త్రీలు చదువుతారో అని జకాస్లవేకియా న్యూస్ పేపర్‌లో వాటిని కట్టించి బాబా తెప్పించేవారు. ఆ భాష చదవడం ఎవ్వరికీ రాదు కాబట్టి సమస్య ఉండేది కాదు. ఒకరోజు బాబా స్త్రీల వైపుకు వచ్చి, "ఈరోజు కాక బంగాళాదుంపలతో పాటీస్ చేస్తాడు" అని చెప్పారు. స్త్రీలు గది లోపలే ఉన్నారు. కాక వంటగదిలోకి వెళ్లి పాటీస్ చేశాడు. బాబాకు అవి చాలా నచ్చాయి. బాబా వాటిని ఎంతగానో ఆస్వాదించారు. ఒకరోజు మణి రాత్రి భోజనానికి ఏదో పదార్థాన్ని వండసాగింది. ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఆ పదార్థం రుచికరంగా రావడం లేదు. మణి ఆ పదార్థాన్ని రుచికరంగా చేయడానికి నానా తంటాలు పడుతోంది. బాబా వంటగదిలోకి వచ్చి మణి అవస్థ చూసి ఏమిటి విషయం అని అడిగారు. మణి తన ప్రయత్నాన్ని బాబాకు వివరించింది. బాబా ఒక మసాలా దినుసును అడిగి తీసుకొని ఆ పదార్థంలో వేసి మిగిలిపోయి ఉన్న బంగాళాదుంపల ప్యాటీస్‌లను అందులో వేసి బాగా కలిపారు. మణి తర్వాత ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది ఎంతో రుచికరంగా అనిపించింది. అంతకు ముందు అంతటి రుచికరమైన పదార్థం మణి ఎప్పుడూ తిని ఎరుగదు. పురుషులు కూడా అంతటి రుచికరమైన వంటకం ముందెన్నడూ తినలేదు అన్నారు. భగవంతుడి చేతిలో తయారైన ఆ స్ట్యూ ఎంతో రుచికరంగా ఉంది. అక్టోబర్ 25వ తేదీ బాబా పురుష సహచరులను సమావేశపరిచి వారు చేయాల్సిన పనులను వివరించారు. అలాగే వారికి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించమన్నారు. ఆ సమయంలో ఆది తన అవమానాలకు అవమానాలను అనుమానాలను బాబాకు వ్యక్తపరిచాడు. బాబా పురుష సహచరులకు అదనంగా దుప్పట్లను పంచారు. నవజీవనంలో అందరూ సమానమే కదా! ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అందరికీ సమానంగా చూడాలి అన్నారు బాబా. బాబా డాంకిన్‌కు ఒక దోమతెరను అదనంగా ఇచ్చారు. అతడికి ఇలాంటి పరిస్థితులు అనుభవం లేదు. కాబట్టి డాంకిన్‌కు కొంచెం వెసులుబాటు ఇచ్చారు బాబా. నిజానికి అదొక రాయితీ గాని పక్షపాతం కానే కాదు. బాబా అలాగే స్త్రీలకు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఉదాహరణకు బురదలో నడవడానికి వీలుగా గంబూట్స్, దోమతెరలు మొదలైన వాటిని వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. నవజీవనంలో తాను కూడా ఒక సహచరుడినే అని, గురువును కానని బాబా పదే పదే చెప్పినా స్త్రీలతో బాబా యొక్క సంబంధం మారలేదు. మునుపటిలాగే కొనసాగింది. బాబా వారికి బాబాగానే అనిపించారు. బాబాతో మా వైఖరి మారలేదు అంటారు మెహ్రూ. ఏరోజ్ ఏమంటారంటే, మీ మనస్సులో ఎలాంటి భావనలు ఉన్నా అది మీ ఆంతర్యానికి సంబంధించినది. కానీ వెలుపల మీరు నా ఆదేశాలను పాటిస్తూ నన్ను మీలో ఒకడిగా, మీ సహచరుడుగానే భావించాలి అని బాబా అన్నారు. నా నుండి ఎలాంటి ఆధ్యాత్మిక, భౌతిక, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించరాదు అని బాబా స్పష్టంగా చెప్పి ఉన్నారు అంటారు ఏరోజ్. నవజీవనం అంటే చాలా గంభీరంగా, లోతుగా తీసుకోవలసిన వ్యవహారం. బాబా విధించిన కఠిన నియమాలను తూచా తప్పకుండా పాటించాలి. కోపం గాని, అసహనం గాని తెచ్చుకోకూడదు. ఇతరులను నొప్పించకూడదు. బాబాకు వ్యాకులత కలిగించకుండా సహాయపడగలగాలి అంటారు మెహ్రూ. మణి నవజీవనాన్ని ఇలా వర్ణిస్తారు. నవజీవనం యొక్క తీవ్రత నన్ను భయపట్టేలాగా చేసింది. ఆ అనుభవం ఎలా ఉందంటే, ఒక అనంతమైన సముద్రంలో చిన్న పడవలో ప్రయాణించేటప్పుడు చుట్టూ చూసి, అబ్బా! ఎంత పెద్ద సముద్రం అని ఎలా అనుకుంటామో, అలా ఈ నవజీవనం యొక్క లోతును అనుభవించినప్పుడు ఎంతో విస్మయానికి లోనయ్యాను. కానీ అంతటి మహాన్ సముద్రాన్ని అంత దగ్గరగా చూసే అవకాశం రోమాంచనాన్ని కూడా కలిగించింది.
నేను ఎప్పుడూ నవజీవన గేయాన్ని పాడలేదు. ఆ పాట నాకు భయాన్ని కలిగించేది. బాబా నవజీవన కాలంలో అనుచరుడు అని చెప్పేవారు. కానీ నవజీవనంలో ఎప్పటికన్నా ఎక్కువ భగవంతుడిగా ఉండేవారు బాబా అంటారు మణి. రోజు సాయంత్రం బాబా స్త్రీ సహచరుల వైపు వచ్చి కాసేపు సేద తీరేవారు. బాబా ఆ సమయంలో డోలక్ వాయించేవారు. బాబా వేళ్ళు లయబద్ధంగా అందంగా కదిలేవి. ఆ సంగీతాన్ని వింటూ మైమరిచిపోయేవారు స్త్రీలు. బాబా సంగీతంలో విలీనమైపోగా విలీనమైపోయారా అన్నంత లీనమై డోలక్ వాయించేవారు. బాబా గోడకు జారబడి దిండు ఆనుకొని కూర్చునేవారు. స్త్రీలు బాబా ముందు కూర్చునేవారు. బాబాకు స్త్రీలు కథలు చెప్పి, పాటలు పాడి వినోదాన్ని కలిగించేవారు. ఒకసారి బాబా మెహ్రాను ఏదైనా ఆసక్తికరమైన కథ చెప్పమన్నారు. మెహ్రా తాను చదివిన ఒక పుస్తకం నుండి ఒక కథను గుర్తు చేసుకొని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ మెహ్రాకు సగం కథ మాత్రమే గుర్తుకు వచ్చింది. మిగిలిన కథను మెహరు పూర్తి చేసింది. మణి బాబాకు పాటలు పాడి వినిపించేది. ఒకసారి గోహెర్‌కు ఒక పాటను నేర్పింది మణి. "నువ్వు పాట నేర్చుకొని బాబా ముందు పాడితే బాబా చాలా సంతోషిస్తారు" అని మణి గోహెర్‌తో చెప్పింది. గోహెర్‌కు చాలా బిడియం. అంతేకాకుండా నా స్వరం అంత బాగా ఉండదు. నేను పాట పాడడం అంత మంచి ఆలోచన కాదు అంటూ మొరాయించింది గోహెర్. మరేం పర్వాలేదు. పోయినసారి నీవు డాన్స్ చేసినప్పుడు బాబా ఎంతో ఆనందించారు. నిన్ను అభినందించారు కదా! ఇప్పుడు నువ్వు పాట పాడితే ఇంకా సంతోషిస్తారు. బాబాకు ఆనందం కలిగించడానికి ఆ మాత్రం చెయ్యలేవా? చిన్న పాటను నేర్పిస్తాను. నేర్చుకొని బాబా ముందు పాడు అంటూ మణి గోహెర్‌ను ప్రోత్సహించింది. తీరా బాబా ముందు పాడమన్నప్పుడు ఏ పాట నాకు పాడడం చేతకాదు అని కంగారు పడింది గోహెర్. నీకు ఎలా వస్తే అలా పాడు అని బాబా కూడా గోహెర్‌ను ప్రోత్సహించారు. అందరూ ఒత్తిడి చేయడంతో గోహెర్ గుజరాతీలో చిన్న పాటను పాడింది. సహనం కలిగి ఉండు. సహనం కలిగి ఉంటే భగవంతుడి సన్నిధి అనే బహుమానం నీకు దొరుకుతుంది అన్నది ఆ పాట యొక్క సారాంశం. ఆ పాట చాలా గంభీరమైన అర్థం కలిగి ఉంది. ఎంతో భావపూర్ణంగా ఉంది. కానీ గోహెర్ ఉచ్చారణను ఆట పట్టిస్తూ బాబా తమాషాగా మార్చేశారు ఆ పాటను. గోహెర్‌కు చాలా సిగ్గుగా తోచింది బాబా అలా అపహాస్యం చేయడంతో. నేను ఇక ఏ పాట పాడను. నాకు ఇక పాటలు నేర్చుకోమని బలవంతం చెయ్యకు అంటూ మణితో చెప్పింది గోహెర్. కానీ స్త్రీలు గోహెర్‌కు భరోసా ఇస్తూ చూడు బాబా ఎంత ఆనందాన్ని పొందుతున్నారో. నీ పాట బాబాకు వినోదాన్ని కలిగించింది అని స్త్రీలందరూ కలిసి గోహెర్‌ను ప్రోత్సహించారు. బాబా కూడా "ఏది మళ్ళీ పాడు. ఈసారి నేను నిన్ను అపహాస్యం చెయ్యను, వెక్కిరించను" అన్నారు. గోహెర్ మళ్ళీ అదే పాటను పాడగా, బాబా మళ్ళీ ఆమె ఉచ్చారణను వెక్కిరిస్తూ అపహాస్యం చేశారు. గోహెర్ ముందే బిడియం, సిగ్గు ఎక్కువ. పైగా బాబా అపహాస్యము, వెక్కిరింతలతో ఆమె ఇంకా కుంచుకుపోయింది. బాబా చాలా కొంటెవాడు. ఇలాంటి పనులు చేసి బాగా వెక్కిరించి వినోదాన్ని పొందేవారు అంటారు మెహ్రా. గోహెర్‌ను వెక్కిరించి, ఏడిపించి ఎంతో ఆనందాన్ని పొందేవారు బాబా. నవజీవనానికి బయలుదేరే ముందుగా మెహరు సోదరి నగ్గు మెహ్రాజాద్‌కు వస్తూ కొన్ని దీపావళి పటాసులు తీసుకొచ్చింది. స్త్రీలు తమ సామాన్లతో వాటిని కూడా వెంట పెట్టుకొని తీసుకొచ్చారు. బంగాళాలో వాటిని కాల్చినప్పుడు బాగా బాబా చాలా ఆనందించారు. పురుషుల వైపు కూడా వాటిని తీసుకెళ్లి కాల్చారు. అలా ఆ రోజు దీపావళి పండుగను ఆచరించుకున్నాము అంటారు మెహరు. బెళగాం నుండి బనారస్ బయలుదేరడానికి ముందు బాబా అందరికీ నల్లటి కంబళ్లను పంచారు. ఉత్తరాన చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కంబళ్ళు మాకు ఎంతో ఉపయోగపడతాయి అని మాకు చాలా సంతోషం కలిగింది అంటారు మణి. 1949 అక్టోబర్ చివరి వారంలో బాబా సదాశివ్ పాటిల్ మరియు బాబా దాస్‌లను బనారస్ పంపించి అక్కడ
నవజీవన సహచరులు ఉండటానికి బస ఏర్పాటు చేయమన్నారు. బాబా బెళగాం నుండి బనారస్‌కు, తర్వాత మజిలీగా నిర్ణయించారు. అక్కడ పురుషులకు భిక్షం ఎత్తడానికి శిక్షణ ఇస్తాను అన్నారు బాబా. బనారస్‌లోని డాక్టర్లు డాక్టర్ ఖరే మరియు డాక్టర్ నాథ్ బాబా బృందానికి 2 వారాల బస మరియు భోజన సదుపాయాలు చేయడానికి అంగీకరించారు. నవంబర్ 15వ తారీఖు ఉదయం 5:30 ట్రైన్‌లో అందరూ బనారస్ చేరుకున్నారు. ప్రయాణ సమయంలో డాక్టర్ గోహెర్ ఎలిజబెత్ ఇచ్చిన అందమైన నీలం రంగు డ్రెస్‌ను ధరించింది. బొంబాయిలో ట్రైన్ మారేటప్పుడు గోహెర్ ఆ డ్రెస్‌ను మార్చుకొని దాన్ని సూట్ కేస్‌లో భద్రంగా పెట్టింది. పెట్టెలు మోసిన కూలి ఆ డ్రెస్‌ను దొంగిలించాడు. బాబా ఈ నవజీవనంలో ఏది మనది కాదు అన్న అవగాహన మాకు కలిగించారేమో అంటారు మెహ్రా. బనారస్‌లో వీళ్ళు ట్రైన్ దిగినప్పుడు ఇంకా చీకటిగానే ఉంది. చలి కూడా ఎక్కువగా ఉంది. స్త్రీలు సుదీర్ఘమైన ప్రయాణం చేత చాలా అలసిపోయి ఉన్నారు. డాక్టర్ నాథ్ మరియు అతడి కుటుంబ సభ్యులు బాబా బృందానికి రవాణా సదుపాయం కలిగించడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. బంగళా అక్కడికి చాలా దూరం కాబట్టి నలుగురు స్త్రీలతో నడిచి రావడం కష్టం కావచ్చు అనుకుంటూ సహాయాన్ని అందివ్వడానికి వారు స్వయంగా కారు తీసుకొని రైల్వే స్టేషన్‌కు వచ్చారు. బాబా అంతకు ముందే బాబా దాస్‌తో ఎవ్వరూ స్వాగతం పలకడానికి రైల్వే స్టేషన్‌కు రాకూడదు అని చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయినా అక్కడ డాక్టర్ నాథ్ కుటుంబ సభ్యులు ఉండటం చూసి బాబా చిరాకు పడ్డారు. బనారస్‌లో పెట్టగానే ఈ సంఘటన నాకు చాలా చిరాకు తెప్పించింది. ఇది నా తర్వాతి కార్యనిర్వహణకు అంత మంచి శకునంగా నాకు కనిపించడం లేదు అన్నారు బాబా. కానీ డాక్టర్ నాథ్ గారి సద్భావనకు బాబా నెమ్మదించారు. డాక్టర్ నాథ్ కారులో ప్రయాణించడానికి అంగీకరించారు. కానీ ఆ డాక్టర్ రూ. 11 దక్షిణగా బాబా నుండి స్వీకరించాలి అని బాబా కండిషన్ పెట్టారు. అది వారికి దొరికిన మహాభాగ్యం అనుకుంటూ డాక్టర్ నాథ్ ఆ డబ్బు తీసుకోవడానికి అంగీకరించాడు. చివరకు బాబా మరియు స్త్రీ సహచరులు నాతి ఇమ్లీ అన్న విశాలమైన బంగళాకు డాక్టర్ నాథ్ కారులో చేరుకున్నారు. ఆ బంగళా చుట్టూరా నిర్మిం ఎత్తైన రాతి గోడలు నిర్మింపబడి ఉన్నాయి. ఆవరణ అంతా పూల చెట్లు, పళ్ళ చెట్లతో నిండి ఉంది. నీటి ఫౌంటైన్‌లు కూడా ఉన్నాయి. ఒక గెస్ట్ హౌస్ కూడా వేరుగా ఆ ఆవరణలోనే ఉండటంతో పురుషులు దానిలో ఉన్నారు. స్త్రీలు 2వ అంతస్తులోని విశాలమైన హాల్‌లో సర్దుకున్నారు. చలి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆకలి దంచేస్తూ ఉండడంలో త్వరగా మొహాలు కడుక్కొని వేడి వేడి టీ, బ్రెడ్ బటర్ వస్తుంది అంటూ ఆతృతతో ఎదురు చూడసాగారు నలుగురు స్త్రీలు. బాబా స్త్రీల వైపు వచ్చి ఆకలిగా ఉందా అని అడిగారు. అవును బాబా అని చెప్పడంతో బాబా త్వరగా పురుషుల వైపుకు వెళ్లారు. పలహారం, టీ త్వరగా తీసుకురమ్మని చెప్పడానికి. బ్రెడ్, బటర్ దొరికితే చాలు అని ఎదురు చూస్తూ ఉన్న మాకు వేడి వేడి పాలకూర, మంచి మసాలా దట్టించి చేసిన చపాతీలు, వేడి వేడి టీ దొరికాయి. అవి ఎంతో స్వాదిష్టంగా, రుచిగా ఉన్నాయి. మాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ఆ ఉదయం పూట చలిలో దొరికిన ఆ ఆహారం అంటారు మెహ్రా. అది అల్పాహారంలాగా లేదు. ఒక సంపూర్ణ భోజనంలాగే ఉంది. ఇక్కడ వారు ఉదయం పూట ఇలాగే తింటారేమో! అందుకే మనకు కూడా ఇలాగే పంపించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కడుపారా తిందాము అంది డాక్టర్ గోహెర్. ఉదయం అల్పాహారంలో ఇలాంటి పాలకూరతో చేసిన మసాలా పదార్థం తినడం నాకు ఇదే మొదటిసారి అంటారు మెహ్రా. మేమెంతో ఆస్వాదించాము ఆ ఆహారాన్ని అంటారు మెహ్రా. ఆ ఇంటిలో ఎక్కడ చూసినా ఫర్నిచర్ నిండి ఉంది. బాబా వారికి ఆదేశం ఇస్తూ ఎవ్వరు కూడా ఫర్నిచర్ వాడకూడదు. ఒక చైర్ మీద కూడా కూర్చోకూడదు అని చెప్పారు. అందరూ కార్పెట్ మీదే కూర్చోవాలి అన్నారు బాబా. ఒక చైర్‌ను ఆ హాల్‌లో మూలగా పెట్టి బాబా కోట్ మరియు స్కార్ఫ్‌లను ఆరవేయడానికి వాడుకునేవారు. ఒకసారి
మెహ్రూతో ఏదో మాట్లాడుతూ మెహ్రా అలా ఆలోచించకుండా ఆ చైర్‌లో కూర్చునేసింది. వెంటనే మెహ్రూ అది గమనించి, "మెహ్రా, నువ్వు చైర్ మీద కూర్చున్నావు" అంటూ గుర్తు చేసింది. వెంటనే ఈ విషయాన్ని బాబాకు తెలియజేశారు. బాబా, "మరేం పర్వాలేదు. అది కావాలని చేసిన పని కాదు. కేవలం పొరపాటు మాత్రమే" అన్నారు. మేము ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చదవకూడదు, రాయకూడదు, ఇప్పుడు కుర్చీ మీద కూడా కూర్చోకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటారు మెహ్రా. బాబా గదిలో పరుపు నేల మీద పరిచారు. స్త్రీలు తమ గదిలో కార్పెట్ మీద పడుకున్నారు. పురుషులు తమ గెస్ట్ హౌస్‌లో వరండాలో పడుకున్నారు. అన్ని హంగులు ఉన్న విశాలమైన రాజభవనం లాంటి బంగళాల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం బికారులలాగా జీవిస్తున్నారు అందరూ. స్త్రీల బంగళాలో స్థానిక కుటుంబం వారు భోజనం వడ్డించేవారు. రోజూ ఉదయం పూట పలహారం, టీ మరియు పాలకూరతో చేసిన మసాలా కూర, వేడి వేడి చపాతీలు వచ్చేవి. మణి ఇలా అంటారు, "మాకు ఉదయమే పలహారం చేసి అలవాటు లేదు. కేవలం బ్రెడ్, టీ చాలు మాకు." కానీ వారు అంత ప్రేమతో వండి పంపించడం చేత కాదనలేకపోయేవారం. వారు ఎంతో నాణ్యంగా, రుచిగా వండి వడ్డించేవారు. బాబా చెప్పిన దానికన్నా ఎక్కువగానే అన్నీ సమకూర్చి పెట్టారు వారు. కానీ బాబా అందుకు సమ్మతించలేదు. మధ్యాహ్నం భోజనంలోకి కేవలం అన్నము, పప్పు మాత్రమే చాలు అన్నారు బాబా. రాత్రి రోజు పూరీలు, బంగాళాదుంపల కూర వండేవారు. రోజు అన్నము, పప్పు మాకు నచ్చేది. కానీ ఎలాంటి కాయగూరలు లేకుండా, చట్నీ లేకుండా బంగాళాదుంపల కూర మాకు విసుగు కలిగించేది అంటారు మణి. నవంబర్ 24వ తారీఖు నుండి భోజన వసతి మారింది. బాబా పురుష సహచరులను భిక్షాటనకు పంపించారు. జనవరి 1వ తారీఖు నుండి సంపూర్ణంగా భిక్షాటన చేసిన ఆహారం మీదే ఆధారపడి జీవించాలి. కాబట్టి బాబా ఇప్పుడు బనారస్‌లో భిక్ష ఎలా అడగాలి? ఏ పదార్థాలైతే స్వీకరించవచ్చు? ఏవి నిరాకరించాలి? ఎక్కడ భిక్ష అడగాలి? ఎలా అడగాలి? అన్న విషయాలను నేర్పించి శిక్షణ ఇవ్వసాగారు. మొట్టమొదట బాబా స్వయంగా డాక్టర్ నాథ్ ఇంటికి భిక్షాటనకు వెళ్లారు. బాబా మరియు పురుష సహచరులు కఫ్నీలు ధరించి ఆకుపచ్చ రంగు తలపాగాలు తలకు చుట్టుకున్నారు. కాషాయ రంగు సంచి భుజాన తగిలించుకున్నారు. కుడి చేతిలో ఇత్తడి పాత్రను పట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు వేసుకోలేదు. బాబా తగిలించుకున్న జోలె మీద మెహ్రా ప్రేమతో భిక్షా దీజియే అన్న అక్షరాలను అందంగా ఎంబ్రాయిడరీ చేసి కుట్టింది. భిక్ష అడిగేటప్పుడు ప్రేమతో భిక్ష ఇవ్వండి అని కోరమని బాబా వారికి ఆదేశించారు. నవంబర్ 26వ తేదీ నుండి పురుష సహచరులు పుణ్యక్షేత్రమైన బనారస్ మీదుగా భిక్షాటన చేయడం ప్రారంభించారు. పురుష సహచరులు బనారస్ వీధులలో భిక్షాటన చేస్తూ ఉంటే స్త్రీలకు బాబా తోలు బొమ్మలను తయారు చేయమని ఆదేశించారు. మెహ్రాజాదులో ఉండగా మణి ఇలాంటి తోలు బొమ్మలను చేసి వాటిల్లో తోలు బొమ్మలాటను ప్రదర్శించేది. అలా ఒకసారి ఆ ప్రదర్శనను చూసిన నొరీనా మణితో, "మణి, నీవు చాలా బాగా బొమ్మలు చేసి వాటితో ప్రదర్శన ఇవ్వగలవు. బాబా గనుక నిన్ను బయట ప్రపంచంలోకి వెళ్ళి ఏదైనా పని చేసుకోమంటే నువ్వు తోలుబొమ్మలాటను ఎన్నుకొని చెయ్యి. చాలా బాగా చెయ్యగలవు" అంటూ కితాబు ఇచ్చింది నొరీనా. అప్పుడు నొరీనా మాటలకు అందరూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు బాబా కాలినడకన ఉత్తరాది వైపు వెళ్ళేటప్పుడు మీరు ఆ బొమ్మలను అమ్మి డబ్బు సంపాదించుకోవాలి అని ఆదేశించారు. దానిలో దారిలో బొమ్మలను ఆడించి డబ్బు సంపాదన చేయవచ్చు. అది కూడా ఒక రకంగా భిక్షే కదా అన్నారు బాబా. మణి బొమ్మలు తయారు చేస్తే జయబాబా వినిపిస్తుందండి మీ అందరికి? వినిపించడం లేదండి. వినిపించడం లేదు. వినిపించట్లా. నర్మద గారు జయబాబా ఇప్పుడు వినపడుతుందండి?
వినిపిస్తోందండి. ఓకే. దారిలో తోలుబొమ్మలు ఆడించి డబ్బు సంపాదన చేయవచ్చు. అది కూడా ఒక మరలా ఆగిపోయిందండి. మళ్ళా వినిపించట్లా. వినిపించట్లేదండి.